హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, సో జై కోసం ప్రిపరేషన్ ఆల్రెడీ పిల్లలు స్టార్ట్ చేసేసారు. సూపర్ డూపర్గా నడుస్తూ ఉంది. యాక్చువల్గా నిన్న చిన్న ప్రాబ్లం ఉండే, అందువల్ల లైవ్లోకి రాలేకపోయాను. బట్ ఈ రోజు మాత్రం క్లాసెస్ మాత్రం కంటిన్యూస్గా ఉన్నాయి. అండ్ మనబడి గురించి కూడా లాస్ట్లో మళ్ళీ చెప్తాను. సో ఓకే గైస్, పిల్లలందరూ కూడా జై కోసం రెడీగా ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా కాదు, దాదాపుగా దేశం మొత్తం మీద 13 to 14 lakh స్టూడెంట్స్ జై ప్రిపరేషన్ కోసం రెడీగా అయితే ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం, దాదాపుగా 13 to 14 lakhs అయితే. సారీ, how may we help you? You ask, how will my home look? We say, experience it first and 3. నా వాయిస్ నాకే వినపడుతుంది. We say, రైట్. సో తత్వా బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఎ సెకండ్. హాయ్ అమ్మా, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఇయర్ చెప్పండి. సో మీకు ఈరోజు క్లాస్ ఏదైతే నాకు 8:30 క్లాస్ ఉందో ఆ క్లాస్లో ఓవరాల్గా షెడ్యూల్ గురించి కూడా చెప్పేస్తాను. మేము ఆల్రెడీ టైం టేబుల్ వేసుకోవడం జరిగింది. నేను, నవీన్ సారు, కొత్తగా ఒక సార్ వస్తున్నారు, ఫిజిక్స్ సారు, అండ్ అలానే మన సమీర్ సార్. నలుగురు. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా ఒక్కరు లేరు అనుకుంటే మీకు 2 ఫిజిక్స్ సార్లు వచ్చారు. మన బడిలో కూడా ఒక ఫిజిక్స్ సార్ వస్తారు. మొత్తం 3 ఫిజిక్స్ సార్లు ఉంటారు మీకు, కాబట్టి నో ప్రాబ్లం. సో దాని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే దాని మీద తీవ్రంగా అయితే వర్క్ చేస్తున్నా, బాగా అడుగుతున్నా, బతిలాడుతున్నాను. సో డెఫినెట్లీ దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు బ్లాస్ట్. సార్, అయితే ఎవరైతే పిల్లలు జేఈ కోసం ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో, మరే సార్ బుక్స్ పరిస్థితి ఏంది, బుక్స్ ఏమేమి తీసుకోవాలి? సో చాలా మంది పిల్లలు అడిగితే, నేను రిఫరెన్స్ బుక్స్ అడిగితే నేను చెప్పిన బాబు రిఫరెన్స్ బుక్స్ తీసుకోవద్దు. ఎందుకంటే రిఫరెన్స్ బుక్స్ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయే 6 నెలలు. ఈ 6 monthsలో రిఫరెన్స్ బుక్స్ ఒకవేళ చదవాలని చెప్పి ఒకవేళ కూర్చుంటే మాత్రం మొత్తం నీ వల్ల కాదు, చేయలేవు. కాబట్టి లిమిటెడ్గా ఏదైతే బుక్స్ ఉన్నాయో అవి తీసుకో. లైక్ మెటీరియల్ తీసుకో. పీవైక్యూస్ కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ మీ దగ్గర ఉండాల్సిందే అని అన్నా. సార్ మరి మాకు థియరీ కావాలి, అలానే పీవైక్యూస్ కావాలి. సో దానికి సపరేట్గా బుక్స్, దీనికి సపరేట్గా బుక్స్ కొనుక్కోవాలంటే కష్టమవుతుంది కదా. మరి ఏ బుక్స్ కొనుక్కుంటే మాకు లాభం ఉంటుంది అని అంటే, ద బెస్ట్ బుక్స్ నన్ను అడిగితే, ఎందుకంటే నేను బుక్స్ వీటిని చూశాను, అప్డేట్ చేయడంలో కూడా నేను కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాను, నేను కూడా హెల్ప్ చేశాను తత్వ బుక్స్ని డెవలప్ చేయడంలో. కాబట్టి సో షూర్లీ ఐ కెన్ సే దట్ తత్వ బుక్స్ ఆర్ ద బెస్ట్ బుక్స్ ఫర్ జేఈ ప్రిపరేషన్. 2025కి ఎవరైతే పిల్లలు ప్రిపేర్ అవుతూ ఉన్నారో, మీరు ఒకవేళ సార్ మాకు ఒక మంచి మెటీరియల్ కావాలి, ఏ మెటీరియల్ తీసుకోమంటారు అని అంటే మాత్రం నేను మీకు సజెస్ట్ చేసేది తత్వ బుక్స్. సో వేరే బుక్స్ కొన్నా డబ్బులు పెట్టి కొనాలి, ఇది కొన్నా డబ్బులు పెట్టి కొనాలి. ఏదైనా డబ్బులు ఇవ్వండి ఎవరైతే ఇవ్వరు. ఫిజికల్గా దాన్ని ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేసి ఇవ్వాలి కదా, కాబట్టి కంపల్సరీగా డబ్బులు తీసుకుంటారు. అది ఎంత ఏందనేది మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ పర్చేజ్ చేద్దాం అనుకుంటాను పిల్లలు, లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. వెంటనే దానిపైన క్లిక్ చేసి అమెజాన్లో ఉంటుంది, ఇది అమెజాన్లో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేదాంతం మీకు పంపించదు, అమెజాన్లోనే ఉంటాయి. అమెజాన్ నుంచి మీరు తీసుకోండి. కింద మీకు ఆల్రెడీ కూపన్ కోడ్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో పోయి మీరు పర్చేజ్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అది కోడ్ వాడాలి. కోడ్ ఏంటంటే KKT Pro 20 అనే కోడ్ వాడుకుంటే మీకు డైరెక్ట్గా అక్కడ అయిపోతుంది, చేసేసుకోవచ్చు. సరే సార్, మరి తత్వ బుక్స్ ఎందుకు ఇంత బెస్ట్ బుక్స్ అని అంటే, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వేదాంతు అయితే దాదాపుగా ఒక రేంజ్లో ట్రెండ్ సెట్ చేస్తుంది. అంటే పిల్లగాడిని మరి నరకయాతన చేయకుండా జోవియల్గానే ఉంటూ, వాడిని హ్యాపీగా ఉంచుతూ, వాడిని మోటివేట్ చేస్తూ, పిల్లాడిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ తద్వారాగా ర్యాంకులు సాధించడంలో వేదాంతు అనేది దిట్ట. మేబీ వేదాంతుకి IIT JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వస్తేనే IIT బాంబేలో, IIT మద్రాసులో సీట్ వస్తుందా? కాదు కదా. సో ఒక పిల్లగాడిని ఒక యంత్రంలాగా తయారు చేయడం కాకుండా, ఒక పిల్లగాడిని తన స్వయంగా తనకే ఇంట్రెస్ట్ రావాలి, నేను చదవాలని అనుకుంటున్నాను, అలాంటి ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఆ మోటివేషన్ తోటి మాత్రం పిల్లాడు చదివితే తప్పనిసరిగా లైఫ్లో చాలా అంటే చాలా డెవలప్ అవుతాడు. IITకి పోయిన తర్వాత కూడా ఎవరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, తను ఓన్గా చదువుకోగలుగుతాడు. సో అంత టాలెంట్ ఉంటుంది పిల్లగాడికి, ఒకవేళ నిజంగా సొంతంగా మోటివేట్ అయ్యి కనుక చదువుకుంటే. సో అందుకోసం అని చెప్పి వేదాంతు ఎప్పుడైనా సరే ఒకటే రూల్ పెట్టుకుంటాం మేము. నేనైతే ఒకటే రూల్ పెట్టుకునేది ఒకటే, ఏంటంటే మోటివేషన్. పిల్లాడు చదవాలంటే ఫోర్స్ ఉండకూడదు, తనంతట తానే చదవాలి తనకని అనిపించాలి. అలా అనిపించాలంటే తనకు ఒక మంచి మోటివేషన్ ఉండాలి. సో కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లల్ని మోటివేట్ చేస్తూ మీ ముందరకు వచ్చేస్తూ ఉంటాం మేము. సో అలాంటి మా ద్వారాగా తయారు చేయబడిన బుక్స్ ఏవైతే ఉన్నాయో జేఈకి, అవే తత్వ బుక్స్.
సో కంపల్సరీగా నాకు మెటీరియల్ కావాలి సార్, పీవైక్యూస్ కావాలి సార్, ఎందుకంటే నేను దేశంలోనే అత్యుత్తమమైన ఎగ్జామ్ని రాయబోతున్నాను సార్, అలాంటి ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు కంపల్సరీగా నాకు బుక్స్ రూపంలో కొద్దిగా సపోర్ట్ ఉండాలి సార్ అని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. సో ఈ బెస్ట్ బుక్ మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఈ బుక్స్లో ఏమేమి ఉంటాయి సార్, అసలు దీన్ని ఎట్లా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అనేది దాని గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, Vedanta Tattva is researched study material and practice books for JEE aspirants. Get summarized theory, concept videos and practice questions for all your JEE needs. Practice anytime from anywhere at your own pace. సో ఒకవేళ మీరు ఇంట్లోనే కూర్చొని చదువుదాం అనుకున్నా, లేదా సార్ మేము ఇక్కడ మీ దగ్గర క్లాసెస్ వింటూ యూట్యూబ్లో మేము మెటీరియల్ చదువుదాం అని అనుకుంటున్నాము అట్లా అనుకున్నా, సో డెఫినెట్గా ఈ వేదాంత బుక్స్ అనేవి ఎవరైతే ఆల్రెడీ ఐఐటి సాధించారో, మాలాంటి వాళ్ళు ఎవరైతే ఐఐటికి వెళ్ళారో, చదువుకొని ఐఐటికి వెళ్ళారో, ఏది చదివితే ఎలా చదివితే ఐఐటి వస్తుందో తెలిసిన వాళ్ళు రాసిన బుక్స్ అన్నమాట ఇవి. కాబట్టి ఈ బుక్స్ ద బెస్ట్ బుక్స్ అవుతాయి. సో దీంట్లో ఏమేమి ఉంటాయి సార్ మీకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, తర్వాత గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని, బేసిక్ క్వశ్చన్స్, దాని తర్వాత జేఈ మెయిన్స్ క్వశ్చన్స్, దాని తర్వాత జేఈ అడ్వాన్స్ క్వశ్చన్స్, ఇట్లా గ్రేడెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. పీడిఎఫ్ సొల్యూషన్స్ టు ఆల్ ఎక్సర్సైజెస్, ప్రతి ఎక్సర్సైజ్ సంబంధించిన క్వశ్చన్స్కి పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. దాంట్లో ఒక స్క్రీన్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీరు స్కాన్ చేసి కొట్టగానే దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఆ క్వశ్చన్ పక్కన మీకు కనపడేస్తుంది. తర్వాత కన్సైజ్ థియరీ అండ్ కాన్సెప్ట్ వీడియోస్, కన్సైజ్ థియరీ ప్లస్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా మీకు ఫార్మాట్లో దొరుకుతాయి. వీడియో ఫార్మాట్లో కూడా దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి. మీరు ఆ స్క్రీన్ మీద ఉన్న ఆ క్యూఆర్ కోడ్ని కూడా క్లిక్ చేస్తే, దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్ని క్లిక్ చేస్తే మీకు వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లోనే 2024, 2023, 2022 ఇట్లా 2024 నుంచి మిమ్మల్ని ఆల్రెడీ చాప్టర్ వైజ్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి చాప్టర్లో కూడా ఆ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఒక్కటి కూడా అందులో పెట్టి, సో పిల్లాడికి నిజంగా జేఈ ప్రిపేర్ అవుతున్న పిల్లగాడికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా కల్పిస్తూ తయారు చేసిన బుక్కే తత్వా బుక్. కాబట్టి ఎవరైతే పిల్లలు ఇప్పటిదాకా నేను బుక్స్ తీసుకోలేదు, తీసుకుందాం అని అనుకుంటున్నాను అన్న ప్రతి ఒక్క పిల్లాడు కూడా తీసుకోవాల్సిన బుక్స్ తత్వ బుక్స్, రైట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మన వేదాంత తెలుగు జేఈలో మ్యాథ్స్ కిరణ్ సార్, ఫిజిక్స్ మన సార్ ఇంకొకసారి వస్తారు, సమీర్ సార్ చెప్తారు. సమీర్ సార్తో పాటుగా ఇంకొక సార్ కూడా వస్తున్నారు. ఆ సారు పేరు ఇప్పుడే నేను రివీల్ చేయట్లేదు, బట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎవర్. అంటే ఇప్పుడు కిరణ్ సార్ ఎలా అయితే వెల్ క్వాలిఫైడ్ ఐఐటియనో, అట్లానే మీకు వెల్ క్వాలిఫైడ్ ఐఐటియన్, ఒక ఐఐటి బీటెక్ చదువుకొని చాలా రకాల ర్యాంక్స్, అంటే డబుల్ డిజిట్ ర్యాంక్స్, ఆల్ ఇండియా 25 ర్యాంక్ తీసుకొచ్చిన క్యాండిడేట్కి కోచింగ్ ఇచ్చిన ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో నేను ఇప్పుడే మొత్తం మీకు చెప్పదలుచుకోలేదు, బట్ ఎవరైతే రాబోతున్నారో ఆ ఫిజిక్స్ ఫ్యాకల్టీని మాత్రం ఎప్పటి నుంచో వెనకాల పడి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, మనకు ఫిజిక్స్ ఫ్యాకల్టీ కావాలంటే ఎలాంటి ఫిజిక్స్ ఫ్యాకల్టీ కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి అంటే కిరణ్ సారు, నవీన్ సారు, ఆ సారు ముగ్గురిని పక్కన పెట్టి చూస్తే ఎస్, వీళ్ళు ముగ్గురు దగ్గర నేను కోచింగ్ తీసుకుంటే నాకు ఈసారి జేఈ 2025లో సీట్ వస్తుంది అని పిల్లగాడికి అనిపించేటటువంటి ముగ్గురు ఫ్యాకల్టీ కావాలని కోరుకున్నాం. అందులో ఒక ఫిజిక్స్ సమీర్ సార్ కొద్దిగా వర్కౌట్ అంటే మనకి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నారు, సార్ ఆల్రెడీ బిజీగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఒక మంచి ఫ్యాకల్టీని తీసుకుని రావడం అయితే జరిగింది. సో దాదాపుగా మనకి జూలై 10, 11 తారీఖు కల్లా మీకు నేను ఇంట్రడ్యూస్ కూడా చేస్తాను. కాబట్టి ఫిజిక్స్ క్లాసెస్ కూడా మీకు కంటిన్యూస్గా జరుగుతాయి. మీకు షెడ్యూల్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను, యూట్యూబ్లో షెడ్యూల్. అలానే మనబడికి కూడా ఒక కొత్త సార్ వస్తున్నారు, నవీన్ సార్ అని చెప్పాను కదా. సో నవీన్ సార్ అని చెప్పి ఒక కొత్త సార్ వస్తున్నారు. ఆ సార్కి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. వన్స్ ఆ సార్ కూడా వచ్చేస్తే మనబడిలో క్లాసెస్ కూడా కంటిన్యూస్గా స్టార్ట్ అయిపోతాయి. సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే అమ్మ, ఫ్యాకల్టీ రావాలి, వాళ్ళు వస్తే ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా జరిగిపోతాయి. దాదాపుగా ఈ నెల 10, 11 తారీఖు తోటి పూర్తి స్థాయిలో అంతా కూడా ఫిల్అప్ అయిపోద్ది. జేఈ టార్గెట్ పెట్టుకున్న పిల్లలందరికీ కూడా నేను ఆ రోజు 11th or 10th గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఈ బుక్స్ తీసుకుందాం అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, వెంటనే వెళ్ళి దానిపైన క్లిక్ చేసి పర్చేస్ చేసేసేయి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటిదమ్మా? నవీన్ సార్ క్లాస్ ఉంటుంది కదా ఈరోజు ఒకటి రికార్డింగ్ క్లాసెస్ పెడుతున్నారు 6ంటికి ఉంది, ఒకసారి చూసుకోండి. 6 o'clock క్లాస్ ఉందని చెప్పారు సార్. పార్షల్ డ్రాప్ అయితే నేనైతే సపోర్ట్ చేయనమ్మా, ఎందుకంటే జేఈ అనేది చాలా పెద్ద ఎగ్జామ్. అలాంటి ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కూర్చొని చదివితే కానీ రాదు. అలాంటి ఎగ్జామ్ని నువ్వు అటు పార్షల్ డ్రాప్ తీసుకుని అటు చదువుకుంటా,
ఇటు నేను వర్కౌట్ చేస్తా, ఈ 6 నెలల్లో సాధ్యమవుతుందా అనేది మీరు కొద్దిగా ఆలోచించుకోవాలి. సార్ ఒకవేళ పార్షల్ డ్రాప్ తీసుకుంటున్నాను, బట్ మీ కాలేజీని నేను ఒప్పించుకుంటాను. సో 6 నెలల వరకు నేను నిరంతరంగా జనవరిలో రాయబోయే ఎగ్జామ్ వరకు కూడా నేను ఐఐటి కోసమే ప్రిపేర్ అవుతాను సార్, ఆ కాలేజ్ తోటి నేను మాట్లాడుకుంటా, నేను కాలేజీకి వెళ్ళను, ఇంట్లో కూర్చొని పూర్తి స్థాయిలో చదువుతాను సార్ అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఆ కాలేజీ ఒప్పుకుంటే పార్షల్ డ్రాప్కి, దెన్ డెఫినెట్లీ యూ కెన్ డూ. మనబడి చెప్పాను కదమ్మా ఫణిరాము, కొత్త ఫ్యాకల్టీ వస్తున్నారు, ఒక్కసారి కొత్త ఫ్యాకల్టీ రాగానే ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్గా రోజు జరుగుతాయి క్లాసెస్. ఫ్యాకల్టీ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఎందుకంటే దాంట్లో బయాలజీ కావాలి, ఫిజిక్స్ చెప్పేవాళ్ళు కావాలి, సోషల్ చెప్పేవాళ్ళు కావాలి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అంటే దేన్ని వదలట్లేదు. అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కావాలి. సో 2 సార్లు వచ్చేది ఉంది, ఒకసారి ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయింది, ఇంకోసారి. సో దాదాపుగా నాకు తెలిసి 10-11 తారీఖు సరికల్లా సార్ది రిక్రూట్మెంట్ కనుక జరిగిపోతే వెంటనే మన బడిలో కూడా క్లాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. డెఫినెట్లీ మీకు ఒక షెడ్యూల్ వేస్తా. ఆ షెడ్యూల్ ప్రకారం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఏ టైంలో ఏ క్లాస్ జరుగుతాయి అనేది మీకు పూర్తి క్లారిటీ, బయాలజీ కూడా పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. సో డెఫినెట్గా ఉంటాయి అవన్నీ. సో తత్వ బుక్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, వెంటనే వెళ్ళి పర్చేజ్ చేసేసుకోండి. ఓకేనా సార్? తత్వ బుక్స్ ఎంసెట్ కూడా సరిపోతుందా? తత్వ బుక్స్లో ఉన్న బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంసెట్కి సరిపోతాయి. బట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ క్వశ్చన్స్ మాత్రం ఎంసెట్కి బనికి రావు. థియరీ బనికి వస్తుంది, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఎంసెట్కి బనికి వస్తాయి. ఓకేనా? బట్ ఒకవేళ ఎంసెట్టే నా టార్గెట్ సార్, జేఈ కాదు అని అనుకుంటే తత్వ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంసెట్ పిల్లలు ఎంసెట్కి సపరేట్గా బుక్స్ మీరు తీసుకోవచ్చు. ఓన్లీ ఎంసెట్ మాత్రమే ఉన్న బుక్స్ తీసుకోవచ్చు. ఇది మాత్రం జేఈ పిల్లలకి, అండ్ అలానే జేఈ చదువుతూ ఎంసెట్ ఏదైతే చదువుదాం అనుకున్నారో వాళ్ళకి ఆ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఎంసెట్కి బాగా పనికి వస్తాయి. ఓకేనా? ఎస్. ఫిజిక్స్ క్లాస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదమ్మా. ఫిజిక్స్ సార్ త్వరలో రాబోతున్నారు. ఈ రోజు అయితే సమీర్ సార్కి ఫిజిక్స్ క్లాస్ పెట్టారు. 7:30కి ఫిజిక్స్ క్లాస్ ఉంది, 8:30కి మ్యాథ్స్ క్లాస్ ఉంది. ఓకే, 6ంటికి నాకు తెలిసి నవీన్ సార్ రికార్డెడ్ క్లాస్ పెట్టాలి. మరి పెడతానని అన్నారు. లైవ్ క్లాస్ తీసుకుంటారా, రికార్డెడ్ తీసుకున్నా ఇంకా తెలియాలి. నేను ఇప్పుడు అడుగుతాను నేను. ఓకేనా సార్? అచీవర్స్ బ్యాచ్లో సమీర్ సార్ సూపర్ చెప్తున్నారు. డోంట్ చేంజ్ హిస్ స్టైల్. సార్ స్టైల్ ఎందుకు చేంజ్ చేయాలి? ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సమీర్ సార్ స్టైల్ సమీర్ సార్కే ఉన్నది. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ నో గైస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఎవ్రీవన్. బాయ్.